హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ మీద ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ రూమర్ అయితే బయటకు వస్తుంది. ఇది జరుగుతుందా లేదా దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్, కేకేఆర్ టీం ఢిల్లీ టీంలో ఉన్న కేఎల్ రాహుల్ కోసం ఒక ట్రేడ్ ఆఫర్ని అయితే చేశారు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్ ఆఫర్స్లో ది బిగ్గెస్ట్ ట్రేడ్ ఆఫర్ అనేది కేఎల్ రాహుల్ది. అమౌంట్ పరంగా కాదు, కానీ ప్లేయర్ పరంగా అయితే మాత్రం బిగ్గెస్ట్ ప్లేయర్. ఒకవేళ కానీ ఈ ట్రేడ్ జరిగితే ఐపీఎల్లో ఏదైనా జరగవచ్చు, ఏ ప్లేయర్ ట్రేడ్ అయినా ఫాజిబుల్లే అనుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కేకేఆర్ టీంకి అవసరం కాబట్టి కేఎల్ రాహుల్ కోసం అయితే ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు, కానీ ఢిల్లీ టీంకి కేఎల్ రాహుల్ విడిచిపెట్టాలన్న ఆలోచన కూడా లేదు. వాళ్ళ టీంకి కేఎల్ రాహుల్ అయితే బ్యాటింగ్ లైనప్ కి బ్యాక్ బోన్ లో అయితే ఉంటున్నాడు. మరి ఈ 2025 సీజన్లో వాళ్ళ టీం తరపున టాప్ రన్ గేటర్. లాస్ట్ టైం మెగా ఆక్షన్లో ఢిల్లీ టీం లక్ అయితే కాస్త గట్టిగా ఉండి వాళ్ళకి 14 కోట్లలో అతి తక్కువ ధరలోనే కేఎల్ రాహుల్ వాళ్ళ సొంతం అయితే అయ్యాడు. అలాంటి ప్లేయర్ని ఇప్పుడు వదిలేస్తే మాత్రం ఆ టీం చరిత్రలో మరొక పెద్ద హిస్టారికల్ బ్లండర్ చేస్తున్నట్టే. గతంలో ఇలాగే ఢిల్లీ టీం శ్రేయస్ అయ్యర్ని, రిషబ్ పంత్ని అయితే వదిలేశారు. మరి ఈసారి ఢిల్లీ టీం అలాంటి తప్పు చేయదని నేనైతే అనుకుంటున్నా. ఈ ట్రేడ్ కోసం కేకేఆర్ టీం ఢిల్లీ టీం మేనేజ్మెంట్ని ఏ విధంగా సంప్రదించిందో అలాగే ప్రస్తుతం లండన్లో ఉన్న కేఎల్ రాహుల్ను కూడా కేకేఆర్ అఫీషియల్స్ అయితే కలవడం జరిగింది. కేఎల్ రాహుల్ని కేకేఆర్ టీంలోకి ఇన్వైట్ చేయడంతో పాటు వాళ్ళ టీంలోకి వస్తే 25 కోట్ల డబ్బుల్ని, కెప్టెన్సీని ఇస్తామని ప్రామిస్ చేయడం అయితే జరిగింది. కేఎల్ రాహుల్ ఆక్షన్ ప్రైజ్ అయితే 14 కోట్లే. 25 కోట్లు ఎలా ఇస్తారు అంటే, ఒకవేళ ఢిల్లీ డైరెక్ట్గా ట్రేడ్కి ఒప్పుకుంటే అఫీషియల్ పద్ధతిలోనే కేకేఆర్ టీం వాళ్ళ పర్సలో నుంచి 14 కోట్లని ఢిల్లీ టీంకి ఇచ్చేసి కేఎల్ రాహుల్ని క్యాష్ ట్రేడ్ ద్వారా అయితే సొంతం చేసుకోవచ్చు. లేదా ఢిల్లీ టీం కేకేఆర్ టీంలో ఉన్న వేరే ఎవరైనా ప్లేయర్ని అడిగితే వాళ్ళని ప్లేయర్ స్వాప్ చేసి అలా అయినా తీసుకోవడానికి వీలైతే ఉంటుంది. సెకండ్ది, బయటికి కనిపించని, మనం సాక్ష్యాలతో పట్టుకోలేని, నిరూపించలేని సెకండ్ మెథడ్, అది డబ్బు ఆశ చూపించి. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఢిల్లీ టీం కేఎల్ రాహుల్ని కలకత్తా టీంకి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, డైరెక్ట్గా కేకేఆర్ టీం అనేది కేఎల్ రాహుల్తో అప్రోచ్ అయ్యి, నువ్వు ఆక్షన్లోకి వచ్చే, నిన్ను మేము ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కుంటాం, ఆక్షన్ టేబుల్ మీద ఇచ్చిన అమౌంటే కాకుండా బ్యాక్గ్రౌండ్లో కొంత మనీ ఇస్తాం అని డబ్బుల ఆశ అయితే చూపించవచ్చు. ఈ విధంగా కూడా ఒక ఫ్రాంచైజీ తమకు కావాల్సిన ప్లేయర్ కోసం గాలం అయితే వేయొచ్చు. గతంలో హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఇలాగే జరిగింది. 100 కోట్లు ఇచ్చారు, 150 కోట్లు ఇచ్చారన్న న్యూసెస్ అయితే ఆ టైంలో వచ్చాయి. దేనికి కూడా అఫీషియల్గా అయితే రికార్డ్స్ అయితే ఉండవు, కానీ రూమర్స్గానే బయటకు అయితే వస్తాయి. నాకైతే మాత్రం ఈ ట్రేడ్ అయితే జరగకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకు జరగదో ఒక 3 రీజన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ రీజన్, కేకేఆర్ టీం అయితే కేఎల్ రాహుల్ ట్రేడ్ కోసం సంప్రదించారు, కానీ రిటర్న్గా వాళ్ళ టీం నుంచి ఫలానా ప్లేయర్ని ఇస్తాము, మీరు మాకు కేఎల్ రాహుల్ ఇచ్చేయండి, మేమిచ్చే ప్లేయర్ వల్ల మీ టీంలో ఉన్న ఫలానా ప్రాబ్లంకి అయితే ఒక సొల్యూషన్ దొరుకుతుంది, అలాగే కేఎల్ రాహుల్ని తీసుకోవడం వల్ల మా టీంకు ఉన్న ప్రాబ్లం కూడా తీరుతుంది. ఇలా 2 టీమ్స్కి ఈ ట్రేడ్ అనేది మ్యూచువల్ బెనిఫిట్స్ వస్తుంది, కాబట్టి మనం ఈ ట్రేడ్ చేసుకుందాం అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కేకేఆర్ టీం అయితే ఏ ప్లేయర్ని కూడా వాళ్ళ టీం నుంచి ఇవ్వడానికి ఆఫర్ అయితే చేయలేదు. ఇది ఒక్క టీంకే బెనిఫిట్ ఉండేటప్పుడు అవతల టీం ఎందుకు ఈ ట్రేడ్కు ఒప్పుకోవాలి? జనరల్గా 2 టీమ్స్ మ్యూచువల్ బెనిఫిట్స్ని పొందడానికి ట్రేడ్ ఆఫర్స్ అనేవి చేసుకుంటూ ఉంటాయి. ఐపీఎల్ చరిత్రలో కూడా చూసుకోండి, మ్యాక్సిమం సక్సెస్ అయినవి ప్లేయర్ ట్రేడ్ డీల్సే తప్పించి క్యాష్ ట్రేడ్ డీల్స్ అనేవి చాలా తక్కువైతే జరిగాయి. గతంలో కూడా ఇలాగే చాలా క్యాష్ ట్రేడ్ డీల్స్ అయితే తెర మీదకి వచ్చాయి, కానీ అందులో సక్సెస్ రేట్ అనేది తక్కువ. ఈ సీజన్లో ఢిల్లీ టీం కూడా ప్రధాన వీక్నెస్ ఏది? వాళ్ళ ఓపెనింగ్ ప్రాబ్లం. ఈ సీజన్ మొత్తంలో ఒక 7-8 ఓపెనింగ్ జోడీల్ని మార్చారు, ఇబ్బంది పడ్డారు. కాబట్టి మరి దీన్ని సాల్వ్ చేసే పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ని కేకేఆర్ టీం అయితే ఇవ్వాలి. వాళ్ళ దగ్గరే సరైన ఓపెనర్ లేడు, ఇంకా ఢిల్లీ టీంకు వాళ్ళు ఏమిస్తారు? ఇప్పుడు కేఎల్ రాహుల్ రేంజ్ ప్లేయర్ అయితే ప్రస్తుతం కేకేఆర్ స్క్వాడ్లో ఢిల్లీకి అవసరమైన ప్లేయర్ అయితే ఎవరూ లేరు. చిన్న చిట్కా ప్లేయర్ని ఇస్తాము అంటే ఢిల్లీ టీం ఒప్పుకోదు. ఒకవేళ కేఎల్ రాహుల్ని పంపేద్దామన్నా
తను వెళ్ళిపోతే తన స్థానాన్ని భర్తీ చేయగలిగే మంచి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్ అయితే మళ్ళీ డీసీ టీంకి దొరకడం కరువైపోతాడు. కేఎల్ రాహుల్ ఉంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. ప్రతి సీజన్లో కూడా 500 రన్స్ అయితే కొడతాడు, అంతకంటే ఎక్కువ కూడా చేస్తాడు. అదే వేరే ఏ ప్లేయర్ని తీసుకోండి, తను 500 రన్లు కొడతాడని గ్యారంటీ ఏమిటి? కేఎల్ రాహుల్ లాంటి క్లాస్ మిస్టర్ కన్సిస్టెంట్ ప్లేయర్ దొరుకుతాడన్న గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేము. ఈసారి మినీ ఆక్షన్ టేబుల్ మీదకి మంచి మంచి ప్లేయర్స్ అయితే ఎవరు పెద్దగా అయితే రావట్లేదు. ఆల్రెడీ అన్ని టీమ్స్లో కూడా బెస్ట్ ప్లేయర్స్ అనేవాళ్ళు సెటిల్ అయిపోవడం అయితే జరిగింది. సెకండ్ రీజన్, ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఢిల్లీ టీంని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవాలని తనైతే అనుకోవట్లేదు. లాస్ట్ టైం కేఎల్ రాహుల్ ఎల్ఎస్జి టీంలో ఉండేటప్పుడు ఆ టీం ఓనర్ అయిన సంజీవ్ గోయంకాకి తనకి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎల్ఎస్జి టీం నుంచి కేఎల్ రాహుల్ బయటికి వచ్చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏది కూడా ఢిల్లీ టీం మేనేజ్మెంట్తో కేఎల్ రాహుల్కి అయితే ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా కలకత్తా ఇస్తామన్న కెప్టెన్సీ ఆఫర్ని IPL 2025 సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ఢిల్లీ టీం అయితే కేఎల్ రాహుల్కి అయితే ఇచ్చింది. స్వయంగా కేఎల్ రాహులే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఎందుకు లేనిపోని తలనొప్పి ఎల్ఎస్జి టీంలో కెప్టెన్గా చేసి నేను పడ్డ ఇబ్బందులు చాలు, ఢిల్లీ టీంకి వచ్చాక అలా చేయాలనుకోవట్లేదు, ఫ్రీగా ఒక ప్లేయర్గా ఆడాలనుకుంటున్నా, కెప్టెన్సీ అయితే నాకొద్దు అని సున్నితంగా తిరస్కరించడం అయితే జరిగింది. కేఎల్ రాహులే కోరుకుంటే కెప్టెన్సీ అనేది తన కాళ్ళ దగ్గరికి అయితే వచ్చేది. అలా కాకుండా ప్లేయర్గా ఢిల్లీ టీంకి ఎన్నో మంచి కీ ఇన్నింగ్సెస్ని ఆడుతూ ఆ టీం విజయాల్లో కీలక పాత్ర అయితే పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ టీంలో అక్షర్ పటేల్ కెప్టెన్గా ఉన్న టీం మొత్తం కేఎల్ రాహుల్ చుట్టూ అయితే రివాల్వ్ అవుతూ ఉంది. ప్రస్తుతం అక్షర్ పటేల్ కెప్టెన్గా చేస్తున్న తన కెప్టెన్సీ పెర్ఫార్మెన్స్ కాస్త పక్కన పెడితే ప్లేయర్గా తన పర్సనల్ ఫామ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కెప్టెన్సీ ప్రెజర్ అనేది అక్షర్ పటేల్ అయితే అంతగా తీసుకోలేకపోతున్నాడు. కేఎల్ రాహుల్ విషయంలో అయితే అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మరి రాబోయే IPL 2026 సీజన్లో అయినా వచ్చే IPL 2027 సీజన్లో అయినా ఢిల్లీ టీం మేనేజ్మెంట్ అయితే ఎలా అయినా కేఎల్ రాహుల్ని బుజ్జగించో ఒప్పించో తనకి కెప్టెన్సీ ఇవ్వడానికి వాళ్ళైతే మొగ్గు చూపొచ్చు. ప్రస్తుతం ఢిల్లీ టీంలో కేఎల్ రాహులే కింగ్ మేకర్. టీంలో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కెప్టెన్ అక్షర్ పటేల్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అదే విధమైన ప్రాముఖ్యత అనేది కేఎల్ రాహుల్ విషయంలో కూడా ఇస్తారు. నెక్స్ట్ లాస్ట్ రీజన్, ఫైనాన్షియల్ లిమిటేషన్స్. ప్రస్తుతం KKR టీంలో మ్యాసివ్ ప్రైజ్ 23,75 లక్షలు పెట్టి వెంకటేష్ అయ్యని మెగా ఆక్షన్లో కొనుక్కున్నారు. మరి ఈసారి కేఎల్ రాహుల్కి 25 కోట్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్స్కి చూసుకుంటే పర్సలో 40% ఖర్చు అయిపోతుంది. ఇంకా మిగిలిన 60%లో రిటెన్షన్స్ ఉంటాయి, కొత్తగా ప్లేయర్స్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇదంతా సాధ్యం కాకపోవచ్చు. లేదు వెంకటేష్ అయ్యని వదిలేస్తాం, బోల్డ్ అంత అమౌంట్ అనేది పర్సలో వచ్చి యాడ్ అవుతుంది, ఆ అమౌంట్తో కేఎల్ రాహుల్ని కొనుక్కుంటాం, ఇలా థింక్ చేయొచ్చు. పర్టికులర్గా ఒక ఫ్రాంచైజీ ఒక ప్లేయర్ కోసం హోల్ హార్టెడ్గా వెళ్తుంది అంటే అప్పుడు ఆక్షన్ టేబుల్ మీద వేరే ఫ్రాంచైజీలు కావాలని ఆ ప్లేయర్ ప్రైజ్ని అయితే ఓవర్ ప్రైజ్ అయ్యేటట్లుగా అయితే చేస్తారు. వేరే ఫ్రాంచైజీ వ్యూహాల్లో ఇది కూడా ఒకటి భాగం. వాళ్ళకి కేఎల్ రాహుల్ అవసరం లేదు, రేటు పెంచేయాలి, కలకత్తాను ముంచేయాలి, ఇదే వాళ్ళ ఆలోచన. పక్క ఫ్రాంచైజీకి డబ్బులు వేస్ట్ చేసి వీళ్ళు మంచి మంచి ప్లేయర్స్ని కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు. ఆక్షన్ చూసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. మన ఢిల్లీ గుండు బాబాయ్, ప్రీజీ జంట, కావ్య మారన్ వీళ్ళు ప్రతి ప్లేయర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ పెడల్ని ఎత్తుతూనే ఉంటారు, ఆ ప్లేయర్ ప్రైజ్ని అమాంతం పెంచేస్తూనే ఉంటారు. వీళ్ళు కొన్న దానికంటే పక్కోడికి తగిలించిందే ఎక్కువ. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేసి ఫైనల్గా కేఎల్ రాహుల్ని ఒక మ్యాసివ్ ప్రైజ్ 25 నుంచి 30 కోట్లు పెట్టి కొన్నారు అనుకోండి. లాస్ట్ సీజన్లో అంత ప్రైజ్ పెట్టిన వెంకటేష్ అయ్యర్ ఫ్రెజర్లో ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాడో రేపు పొద్దున కేఎల్ రాహుల్కి అంత ప్రైజ్ పెట్టి కొంటే అవే రిజల్ట్స్ ఇవ్వడు అన్న గ్యారంటీ కూడా లేదు. ఎప్పుడు కూడా IPLలో ఎక్కువ ప్రైజ్ పెట్టి కొనుక్కున్న ప్లేయర్స్ కంటే తక్కువ ప్రైజ్లో తీసుకున్న ప్లేయర్సే బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఇది IPLలో ప్రూవెన్ థియరీ. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ ట్రేడ్ ఆఫర్ అయితే మాత్రం సక్సెస్ అవ్వదు, కేఎల్ రాహుల్ ఢిల్లీ టీంలోనే కొనసాగుతాడు అని నేనైతే అనుకుంటున్నా. మరి ఈ వీడియో చూస్తున్న KKR ఢిల్లీ టీం అభిమానులారా, మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ ట్రేడ్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
ఇది ఫ్రెండ్స్ కేఎల్ రాహుల్ ట్రేడ్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.